ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుంది. అధికార విపక్ష పార్టీలన్నీ ప్రచార కార్యక్రమాలు, అభ్యర్థుల ప్రకటనతో బిజీగా ఉన్నాయి. ఇక ఎన్నికల కథన రంగంలో వైసీపీ దూసుకుపోతుండగా, విపక్ష కూటమి మాత్రం ఇంకా అభ్యర్థులను కూడా పూర్తిగా ప్రకటించలేదు. ఇక ఎన్నికల కోసం అధికార పార్టీ సిద్ధం పేరుతో సమర శంఖాన్ని పూరించింది. ఇక విపక్ష కూటమి జెండా పేరుతో సభ నిర్వహించినా, వారి భవిష్యత్తు ప్రణాళిక ఏంటి, ప్రజలకు ఏం చేస్తారు అనేది చెప్పకుండా కేవలం జగన్ మీద విమర్శలు చేయడానికే కేటాయించారు. ఇక ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో అనేక సర్వే సంస్థలు ప్రజాక్షేత్రంలోకి వెళ్లి పబ్లిక్ పల్స్ ని పట్టుకునే పనిలో ఉన్నాయి. ఇప్పటికే వెల్లడైన సర్వేలన్నీ ఏపీలో వైసీపీదే ప్రభంజనమని నొక్కి వక్కాణించగా, తాజాగా మరో సర్వే కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. ఆ వివరాలు: ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో సర్వే సంస్థలన్నీ రంగంలోకి దిగాయి. ఇప్పటివరకు ఇండియా టీవీ, పోల్ స్ట్రాటజీ గ్రూప్, పొలిటికల్ క్రిటిక్, జీ న్యూస్ మ్యాట్రిస్ సంస్థలు తమ సర్వే రిపోర్టులను వెల్లడించిన విషయం తెలిసిందే. అవన్నీ కూడా వైఎస్సార్సీపీకే పట్టం కట్టాయి. వరుసగా రెండోసారి కూడా జగనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని అంచనా వేశాయి. ఇక తాజాగా మరో సర్వే కూడా ఇదే విషయాన్ని వెల్లడించింది. అదే ఇండియా టీవీ సిఎన్ఎక్స్. దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ లోక్సభ నియోజకవర్గాల్లో ఈ ఒపీనియన్ పోల్ని నిర్వహించింది ఇండియా టీవీ సిఎన్ఎక్స్ సంస్థ. ఏ రాష్ట్రాల్లో ఏ పార్టీ మెజారిటీ సంఖ్యలో లోక్సభ స్థానాలను గెలుచుకుంటాయనే విషయంపై తన అంచనాలతో కూడిన నివేదికను విడుదల చేసింది. దీని ప్రకారం చూస్తే ఏపీలో వైఎస్సార్సీపీ హవా కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్ జనాలు మరోసారి వైఎస్సార్సీపీకే జేకొట్టారు. మెజారిటీ లోక్సభ స్థానాల్లో అధికార పార్టీ ఆధిపత్యం కనిపించింది. మొత్తం 25 లోక్సభ స్థానాలు ఉండగా వైఎస్సార్సీపీ 15-18 చోట్ల విజయం సాధిస్తుందని ఈ సర్వే సంస్థ వెల్లడించింది. ఇక ప్రతిపక్ష తెలుగుదేశం, జనసేన కూటమి 7-10 స్థానాలకే పరిమితమవుతుందని ఇండియా టీవీ సిఎన్ఎక్స్ అంచనా వేసింది. దీన్ని ప్రాతిపదికన తీసుకుంటే అసెంబ్లీ బరిలో కూడా వైఎస్సార్సీపీ ప్రభంజనం సృష్టించటం ఖాయం. మొత్తంగా వైసీపీ 105-126 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఘన విజయాన్ని అందుకుంటోంది. సంక్షేమం, అభివృద్ధి వైపే మొగ్గు చూపారని ఇండియా టీవీ సిఎన్ఎక్స్ పేర్కొంది. వైసీపీ ప్రభుత్వం పట్ల జనాల్లో పెద్దగా వ్యతిరేకత లేదని, జగన్ పాలనపై మెజారిటీ ప్రజలు సంతృప్తిగా ఉన్నారని సర్వే వెల్లడించింది. ఇక ఇదిలా ఉంటే, ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో రాష్ట్ర రాజకీయాల్లో చాలా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అధికార పార్టీ ఎన్నికల కథన రంగంలో దూసుకుపోతుండగా, విపక్ష కూటమి పరిస్థితి మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా ఉంది. అసలు అభ్యర్థుల జాబితాయే ఒక కొలిక్కి రాలేదు. జనసేన పార్టీ అధ్యక్షుడు పోటీ చేయబోయే స్థానం గురించే ఇంకా స్పష్టత రాలేదు అంటే కూటమి పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక పొత్తుల వల్ల టీడీపీలో సీనియర్ల పరిస్థితి దారుణంగా తయారైంది. జనసేన కోసం వారిని పక్కకు పెట్టేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. అంతేకాక జనసేనలో కూడా అసంతృప్తులు అదే స్థాయిలో ఉన్నాయి. దాంతో చాలా చోట్ల టీడీపీ, జనసేన మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. అలాగే వలసలు కూడా పెరిగిపోయాయి. ఈ క్రమంలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆళ్లగడ్డలో కీలకంగా ఉన్న భూమా ఫ్యామిలీ నుంచి ఒక ముఖ్యమైన వ్యక్తి అధికార వైసీపీలో చేరారు. ఆ వివరాలు: ఆళ్లగడ్డ బీజేపీ ఇన్ఛార్జ్ భూమా కిషోర్ రెడ్డి తాజాగా వైఎస్సార్సీపీలో చేరారు. అలాగే ఏపీసీసీ కిసాన్ సెల్ అధ్యక్షుడు జెట్టి గురునాథరావు కూడా అధికార పార్టీ కండువా కప్పుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇక కిషోర్ రెడ్డితో పాటు భూమా వీరభద్రారెడ్డి, గంధం భాస్కర్ రెడ్డి, అంబటి మహేశ్వర్ రెడ్డి తదితరులు గురునాథరావుతో పాటు జంగారెడ్డిగూడెం మాజీ జడ్పీటీసీ సభ్యుడు ముప్పిడి శ్రీనివాస్ చేరారు. ఈ కార్యక్రమాల్లో వైఎస్సార్సీపీ ప్రాంతీయ సమన్వయకర్తలు పివి మిథున్ రెడ్డి, రామసుబ్బారెడ్డి, ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని, నంద్యాల ఎంపీ బ్రహ్మానందరెడ్డి, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే బిజేంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషోర్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో బీజేపీ, టీడీపీకి సి పార్టీలా తయారైందని, ఆళ్లగడ్డలో వైఎస్సార్సీపీ అభ్యర్థిని గెలిపించేందుకు పనిచేస్తానని తెలిపారు. జగన్ ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ, అభివృద్ధి పథకాలు నచ్చి పార్టీలో చేరాను అన్నారు. అంతేకాక ఆళ్లగడ్డ అభ్యర్థిగా గంగుల బిజేంద్రనాథ్ రెడ్డిని గెలిపించడమే లక్ష్యంగా పనిచేస్తానని కిషోర్ రెడ్డి స్పష్టం చేశారు.
పెత్తందారులను ఎదిరించి నిలబడ్డ నేతలుగా భూమా దంపతులు పేరుగడించారని, కానీ వారి కడుపున పుట్టిన అఖిలప్రియ ఆళ్లగడ్డలో అరాచక శక్తిగా మారారు అంటే ఆమెపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. అంతేకాక అఖిలప్రియ, ఆమె భర్త భార్గవరాం ఆగడాలను అడుగడుగునా అడ్డుకుంటామని, భూమా బంధువర్గమంతా అఖిలప్రియకు దూరంగా జరిగారు అని తెలిపారు. 2024 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయం సాధించటం ఖాయమని కిషోర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే వైసీపీ గెలుపుకి మరింత ఊపు తీసుకొస్తున్నాయి. మరి మీరేమంటారు?